దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ వందనాలమ్మా, స్తోత్రాలు అయ్యా, మీ అందరికి వందనాలు. ఈరోజు మరి ఉదయకాలం లేచి వాక్యం వినటం ఎంతో ఆశీర్వాదకరం. ఏదేమైనప్పటికీ జలుబు చేసింది, జ్వరంగా ఉంది. అయినా వాక్యం చెప్పాలి, ఇతరులకి వాక్యాన్ని అందించాలనే ఆశతో వాక్యాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరందరూ నా కొరకు, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 119వ కీర్తనలో ఒక వచనం రాయబడి ఉంటుంది. ఆ మాటను మనం చదువుకుందాం. ఏమిటి ఆ మాట? నా విన్నపములు నీ సన్నిధికి చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. ఈరోజు ఏ విషయంలో చాలామంది ఇరుక్కుపోయి ఉండి బయటికి రాలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరితో దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ బంధకాల మధ్యలో ఉన్నా నేను నిన్ను విడుదల చేస్తానని దేవుడు చెబుతున్నాడు. భయపడవద్దు, కృంగిపోవద్దు. అయితే దేవుడు మనకి ఎలాగా మన సమస్యల నుంచి విడుదల కలగ చేస్తారంటే, దేవుని మాట విన్నప్పుడు, దేవుడి మాటలను మనం అనుసరించినప్పుడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేవుడి మాట ఇన్ని బిడ్డలుగా ఉంటే మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ప్రాబ్లంలో ఉన్నా కూడా దేవుడు తొలగిస్తాడు. నీ పరిస్థితులు, నా పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు. ఆయన మాటలో శక్తి, ఆయన మాటలో అభిషేకం, ఆయన మాటలో స్వస్థత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు. సింహాల బోనులో దానియేలుని బంధించినప్పుడు పరలోకం నుండి దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి సింహాల బోనుల నుండి యేసయ్య విడుదల చేశాడు. అంతటి భయంకరమైన సింహాల లాంటి సమస్యలు నీకున్న, ఎరుకో లాంటి సమస్యలున్న దేవుడు తీసివేస్తాడు. దేవుడి మాటను వినాలని ఉదయకాలమున దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన మాటలో బలముందని నువ్వు నమ్మాలి. నీవు ఆయన బిడ్డగా మార్చబడాలి. ఖచ్చితంగా ఆయన మాటలో ప్రభావాన్ని పొందుకోగలుగుతావు. అంత మాత్రమే కాకుండా మనము దేవుడు నివసించే స్థలంలో ఉండాలి. దేవుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ మనం ఉండాలి. అంటే ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉంటుందో అక్కడే మనం నివాసం చేయాలి. అపవిత్రత, సినిమాల చుట్టూ, బ్రాంతి షాపుల చుట్టూ, లోకస్తుల చుట్టూ తిరగకుండా దేవుని బిడ్డలతో సహాసం చేయాలి. దేవుడు నివసించే స్థలం సీనాయి కొండ పర్వతం మీద మోషేతో దేవుడు మాట్లాడతాడు. మోషే, నువ్వు నిల్చొని ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం అన్నాడు. అక్కడికక్కడే మోకరించాడు. మోషే అద్భుతాలు జరిగించాడు. తను ఇశ్రాయేలు ప్రజలు ఎంత బానిసత్వంలో ఉన్న వారి కట్లంతా కూడా తెంచేశాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినటం ద్వారా. రోజున నువ్వు దేవుని మాట విను, ప్రార్థన చేసుకో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలి అన్నీ దేవుణ్ణి అడుగు. అప్పుడు దేవునికి జయాన్ని ఇస్తాడు, ప్రతి సమస్యల నుంచి విడుదల చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలు సమస్యలతో ఉన్న సమస్యల నుంచి విడిపించి వారికి శాంతి, సమాధానం ఈ ఫోన్లో, ఈ లైవ్లో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను దీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.